నమస్తే, నేను ప్రియా. ధర్మగంట టీవీ వార్తలకి స్వాగతం. హీరో నాగార్జున, నల్లా ప్రీతం రెడ్డి కలిసి సంయుక్తంగా హైదరాబాద్ మాదాపూర్లో N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను 2015లో నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండగా 1.12 ఎకరాలు FTL పరిధిలో 2 ఎకరాలు బఫర్ జోన్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఆర్టీసీలో త్వరలోనే 3,305 ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగి మరణిస్తే కోటి ఇచ్చేలా బీమా సంస్థలతో MOU చేసుకుంటామని తెలిపారు. ఈ సంస్థలో ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నూతన ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్డు రవాణా సంస్థలకు సంబంధించి ప్రగతి చక్రం మీద అవార్డులు పొందుతున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్నటువంటి ఈ నూతన విధానాలను తీసుకొచ్చి కష్టకాలంలో నుంచి పట్టీలు ఎక్కించినటువంటి MD గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రవీందర్ గారికి, అమరారావు గారికి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కు, యూనియన్ బ్యాంక్ సెక్రటరీ గారికి, కుమార్ గారికి, మిగతా ఆర్టీసీ అధికారులకు, ఇక్కడ ఇచ్చేటటువంటి కుటుంబ సభ్యులైన ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఆక్రమణలకు గురైన చెరువుల గురించి సమాచారం తెలిస్తే అధికారులకు తెలియజేయాలి అని రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. చెరువుల పరిరక్షణ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారు. ఏ పార్టీ వారైనా, ఎంత పెద్దవారైనా సరే చర్యలు తీసుకుంటాం. ఇది కక్షపూరితం, ఉద్దేశపూర్వకమైతే కాదు. వ్యక్తులపై, పార్టీలపై జరుగుతున్న పోరాటం అంతకన్నా కాదు అని తెలిపారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది. మీ ప్రాంతంలో మీకు ఎక్కడ RTI ద్వారా తీసుకున్నా, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని, భవిష్యత్ తరాన్ని, చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువును రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద, పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన, నష్టమైన ఇది తప్పది. కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనాయో వాటన్నిటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను.